అందరికీ నమస్కారం అండి. అదృష్టం, ధనం మిమ్మల్ని త్వరలోనే వరిస్తాయని తెలిపే మనకి తెలిసే కొన్ని సంకేతాలు. సాధారణంగా కొంతమందికి అదృష్టం ఉంటుంది, మంచి సంపన్నులు అవుతారని, మంచి భవిష్యత్తు ఉంటుందని కొంతమంది నమ్ముతారు. మరికొందరు కష్టపడి పనిచేసేటప్పుడు మనం ధనవంతులు అవుతామని, అదృష్టవంతులు అవుతామని చెబుతూ ఉంటారు కదా. అయితే కొన్ని సంకేతాలు మీలో కనిపించినా మీకు ఎదురైనా మీ అదృష్టం పొందుతారని రకరకాల శాస్త్రాలు చెబుతున్నాయి. ఇప్పుడు చెప్పబోయే సంకేతాలు ఎదురై ఉంటే మీ దగ్గరలోనే డబ్బుందని తెలుపుతాయి. మరి ఆ సంకేతాలు ఏంటో ఒకసారి చూద్దామా. ఒకటి, కొబ్బరికాయ. నిద్ర లేవగానే కొబ్బరికాయ లేదా తెల్లటి నీటి పక్షి కనిపించింది అంటే ఏదో ఒక వైపు నుంచి మీకు డబ్బు రాబోతుందని సంకేతం. ఆవు. మీ గ్రౌండ్లో ఆవు గడ్డి తింటూ ఉంటే ఆగ్రహించకండి, అది మీకు అదృష్టం వరిస్తుందని తెలిపే ఒక సంకేతం. ఇంకా గోల్డెన్ స్నేక్. తెలుపు లేదా గోల్డ్ కలర్ పాము కల్లో చూశారంటే త్వరలోనే మీరు ధనవంతులు కాబోతున్నారని, ధనం మీ దగ్గరికి వస్తుందని సంకేతం. ఇంకా కోతి. ఒకవేళ మీరు ఎక్కడికైనా ప్రయాణించాలని భావిస్తున్నప్పుడు బయలుదేరిన తర్వాత కోతి, కుక్క, పాము, పక్షి ఏదైనా మీ వాహనానికి కుడివైపుగా ఉంది అంటే మీరు త్వరలోనే ధనవంతులు అవుతారని సంకేతం. ఇంకా గ్రీనరీ. మీ కళలో గ్రీనరీతో పాటు నీటిని చూసారంటే మాత్రం త్వరలోనే ఊహించిన విధంగా డబ్బు మీ సొంతం అవుతుందని అర్థం. పాల ఉత్పత్తులు. ఉదయం నిద్ర లేచిన తర్వాత మొదటి వస్తువు పాలు లేదా పెరుగు లేదా ఏదైనా పాలు ఉత్పత్తి అయితే ఉంటే డబ్బులు మీ దగ్గరలోనే ఉన్నాయని సూచిస్తుంది. ఇంకా శంఖం శబ్దం, గుడిగంటలు. శంఖం శబ్దం, గుడిగంటలు లేదా వినుసంపైన భజనలు శబ్దంతో నిద్ర లేచారు అంటే అదృష్టంతో పాటు ధనం మిమ్మల్ని వరిస్తుంది. చెరుకు గడలు. మార్నింగ్ వాక్ సమయంలో లేదా ఏదైనా ముఖ్యమైన పని కోసం బయలుదేరినప్పుడు త్వరలోనే మీరు ధనం పొందుతారని ఒక సంకేతం. పెళ్ళైన మహిళ. మీరు బయటికి వెళ్ళేటప్పుడు పెళ్ళైన మహిళ ముఖం పైన సింధూరంతో కనిపించిందంటే త్వరలోనే మీకు పెద్ద మొత్తంలో డబ్బు అందుతుందని సూచిస్తుంది. ఇంకా గబ్బిలాలు. సాధారణంగా ఇండియన్ గబ్బిలాలకి దూరంగా ఉంటారు ఇండియన్స్, కానీ చైనీస్ మాత్రం గబ్బిలాలకి శేష్గా భావిస్తారు. అవి ఇంట్లో అనుకోకుండా వచ్చాయంటే దురదృష్టంగా భావిస్తారు, కానీ అవి ఇంట్లో గూడు ఏర్పాటు చేశాయంటే త్వరలోనే సంపద పొందుతారని ఒక సంకేతం అంట. లక్కీ డే. ఏదైనా హ్యాపీ థింగ్స్ జరిగినప్పుడు లక్కీ డే లేదా లక్కీ రోజుగా భావిస్తాము. అలాంటి రోజు కొంత డబ్బు మీకు ఇతరులకు ఇచ్చారంటే త్వరలోనే మరింత ఎక్కువ డబ్బు పొందుతారని సంకేతం. బర్త్డే. మనం బయటికి వెళ్ళేటప్పుడు సడన్గా పక్షి రెట్ట వేస్తే చాలా అసహించుకుంటాం, కానీ అది అదృష్టానికి సంగీతం. ఎందుకంటే అందరిపైన పక్షి రెట్ట వెయ్యదండి, ఎందుకంటే ఎవరైతే చాలా అదృష్టవంతులు ఉంటారో వాళ్ళపైనే రెట్ట వేస్తుంది. ఉలకని మీరు ఎప్పుడైనా చూసారా? ఒకవేళ ఈసారి ఎప్పుడైనా చూస్తే వెంటనే ఏదైనా కోరుకోండి, ఖచ్చితంగా 30 రోజుల్లో మీ కోరిక అయితే ఖచ్చితంగా నెరవేరుతుందంట. ఇక అక్షరాలు. సాధారణంగా సాలెడ్ గూడ్ని బ్యాడ్ లుక్గా భావిస్తారు మనం, కానీ అందులో బాగా గమనిస్తే మీ పేరులోని అక్షరం కనిపిస్తుంది అంటే త్వరలోనే మీరు నిజమైన అదృష్టాన్ని సంకేతము. బట్టలు రివర్స్లో వేసుకోవటం. కొన్ని సందర్భాల్లో హడావిడిగా బట్టలు వేసుకుంటూ ఉంటాం, అలాంటప్పుడు కొన్నిసార్లు రివర్స్లో లోపలిది పైకి, పైది లోపలికి వేసుకుంటాం. అలా జరిగినప్పుడు చాలా గిల్టీగా ఫీల్ అవుతాం, కానీ ఇలా జరిగితే అది చాలా అదృష్టం, సంపదకు సంకేతం. ఇంకపోతే కాయిన్. ఎప్పుడైతే కాయిన్ లేదా హార్స్ షూ దొరికింది అంటే అదృష్టం, సేల్స్కి సంకేతం. అయితే వాటిని ఉపయోగించుకోకుండా లాకర్లో పెట్టుకోవడం వల్ల త్వరలోనే మంచి ఫలితాలు పొందుతారు. ఇంకపోతే కుక్కలు మీ ఇంటి దగ్గరికి వచ్చి స్థావస్థం కోసం వెతుకుతున్నాయి అంటే అదృష్టానికి సంకేతం. కుక్కలు మీ జీవితంలో ఆనందానికి సూచన. ఇంకపోతే కప్పలు. వర్షం పడిన తర్వాత కప్పలు ఇంట్లోకి వస్తూ ఉంటే వాటిని బయటికి తరిమేయకండి, ఇవి ఏదో మంచి అదృష్టం జరగబోతున్నాయని ఒక సూచన. వాన. ఎప్పుడైనా వర్షం పడుతుందంటే సూర్యుని కూడా, అంటే ఈ రెండింటిని చూసారా? ఇది చాలా అరుదుగా జరిగే సంఘటన, కానీ ఆ అదృష్టం భాగ్యానికి సంకేతం. చూసారు కదా ఫ్రెండ్స్, మీలో ఎంతమంది ఇలాంటి పరిస్థితి వస్తే ఖచ్చితంగా మిస్ అవ్వకండి. అదృష్టం వరం ఇచ్చినట్లయితే మీరు పరీక్షించుకోండి. అలాగే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా ఈ అభిప్రాయం ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.